క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదురుడు అనేకమైనటువంటి మంచి విషయాలను ప్రతిపాదించాడు. అందులో ఒకటిగా అంటాడు, పాడి తప్పకుండా పడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు బెట్టకునికి అనగా ఇట్టన రెండు విధముల కీడు దొడరు ధరణీనాథ అంటాడు. మనిషి ద్రవ్యాన్ని సంపాదించవలసినదే. ద్రవ్యం అనేటటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. డబ్బు సంపాదించవద్దు అని లోకంలో ఎవ్వరూ అనరు. డబ్బు సంపాదించవలసిందే. కానీ సంపాదించేటటువంటి డబ్బు మాత్రం న్యాయబద్ధమై ఉండాలి, ధార్మికంగా సంపాదించినదై ఉండాలి. ధార్మికంగా సంపాదించకుండా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి డబ్బు అనేకమైనటువంటి ప్రమాదములకు హేతువు. డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు సంపాదించడం, ఈ రెండూ జీవితంలో అంతర్భాగములు అయినప్పటికీ ఎలా సంపాదించాము అన్నదానికి, దేనికి ఖర్చు పెట్టాము అన్నదానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సరి అయినటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు సరి అయిన కారణం కాని దానికి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనిషి చాలా బాధపడవలసి ఉంటుంది. విశేషమైనటువంటి అనారోగ్యం ఏర్పడి ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడం కోసం ఒక వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చిందనుకోండి, బ్రతికాను అనేటటువంటి సంతోషం ఉన్నా ఎంత డబ్బు నిష్కారణంగా అనారోగ్యం కోసం ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఆ డబ్బు ఉంటే నేను ఈ పనులకు వాడుకుని ఉండేవాడిని కదా అని బాధపడవలసి ఉంటుంది. అందుకే మనిషి సంపాదించేటప్పుడు తాను తిరిగి అది ఖర్చు పెట్టినప్పుడు తనకి సంతోషం కలిగేదై ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే దానికి ప్రధానమైనటువంటి లక్షణం సంపాదించినది ధార్మికమైనదై ఉండాలి. ధార్మికమైన రీతిలో సంపాదించడం చాలా చాలా గొప్ప విషయం. అదేమంతా చిన్న విషయం కాదు. ఎందుచేత అంటే తనకి అవకాశం ఉన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెడితే సంపాదించగలిగి, న్యాయాన్ని విడిచిపెడితే సంపాదించగలిగినటువంటి స్థితిని పొంది ఉన్నవాడై ఉండి కూడా నేను న్యాయాన్ని విడిచిపెట్టను, నేను ధర్మాన్ని విడిచిపెట్టను, నాకు అలా విడిచిపెట్టడం వల్ల వచ్చేటటువంటి సొమ్ము ఎంత ఎక్కువైనా నాకు అక్కర్లేదు, నేను ధర్మమునకు కట్టుబడి, నేను న్యాయమునకు కట్టుబడి సంపాదించినది ఏమాత్రమైనా కావచ్చు, అది నాకు ప్రధానం, అది నా అభ్యున్నతికి కారణం. వర్షాలు పడేటటువంటి వేళలో పెట్టినటువంటి విత్తనం తప్పకుండా మొలకెత్తుతుంది. మంచి గ్రీష్మ ఋతువులో వర్షాలు లేనప్పుడు తను 4 రోజులు ఊళ్ళో ఉంటాను, తను 4 రోజులు ఊళ్ళో ఉండను అన్నప్పుడు పెట్టినటువంటి విత్తనం మొలకెత్తుతుందని. కానీ మొలకెత్తిన నీరు చేత పోషింపబడదు కాబట్టి, యజమాని ఊళ్ళో ఉంటే ఉంటాడు లేకపోతే లేదు కాబట్టి అది ఖచ్చితంగా మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది అని చెప్పడం ఎలా సాధ్యం కాదో, న్యాయాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించినటువంటి ద్రవ్యం సద్వినియోగం అవుతుంది అని చెప్పడం కూడా అంతే సాధ్యం కానటువంటి విషయం. కానీ సద్బుద్ధితో, శ్రద్ధతో,
శాస్త్రమునందు గౌరవంతో, గురువుగారి మీద గౌరవంతో, భగవంతుని యొక్క ఉనికి యందు విశ్వాసంతో, న్యాయధర్మములను విడిచిపెట్టి తాను ఎంత సంపాదించగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ త్రోసిరాదని, నాకు న్యాయంగా ధర్మంగా ఎంత వస్తే అంతే చాలని తృప్తి పడి న్యాయధర్మములకు పెద్దపీట వేసి సంపాదించగలిగినటువంటి గుణం ఉండడం చాలా గొప్ప విషయం. విదురుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. పాడి తప్పకుండా పడయు సొమ్ములకు అపాత్రములకు నీగి, ఇంత కష్టపడి సంపాదించావు, మంచిదే, ధర్మం విడిచిపెట్టలేదు, న్యాయం విడిచిపెట్టలేదు. కానీ సంపాదించడం ఒక్కటే కాదు, సంపాదించిన దాన్ని ఎవరికి ఇస్తున్నావు, ఎట్లా ఖర్చు పెడుతున్నావు, అది కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎంత ధార్మికంగా సంపాదించినా, ఎంత న్యాయంగా సంపాదించినా, అందులో త్యాగమున్నా, శ్రద్ధ ఉన్నా, గౌరవించదగ్గదైనా, శ్లాఘింపదగినటువంటి విధానమైన అది ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం సరి అయిన రీతిలో ఖర్చు పెట్టలేదు. దేనికి ఖర్చు పెట్టాడు అంటే, అపాత్రములకు నీగి, ఎవరు పాత్రులు కారో అటువంటి వారికి ఇచ్చాడు. పాత్రత దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే, ఆ వ్యక్తికి ఆ ద్రవ్యం అందినటువంటి కారణం చేత అతను దేనికి ఉపయోగించబోతున్నాడు అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. మన దగ్గర ఉన్నది కదా అని ఖర్చు పెట్టడం గొప్ప కాదు. మన దగ్గర ఉన్నది మనం ఖర్చు పెట్టినప్పుడు అవతలవాడి యొక్క అవసరం తీరాలి. అవసరము అంటే ఆయన అనుకున్నవన్నీ అవసరాలు కావు. ఆయన అనుకున్నవి, ఆయన మనం ఇచ్చిన ద్రవ్యంతో అవసరం అనుకుని ఆయన చేసే పనులు ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసేవి, సమాజాన్ని భ్రష్టు పట్టించేవి, ఆయన కుటుంబం చితికిపోయేటట్టు చేసేవి, దురల్వాట్ల వంటి వాటిని ప్రోత్సహించేది అయితే ఆయన అవసరం అనుకున్నాడు కాబట్టి నేను ఇచ్చానండి, నా తప్పేమిటంటే కుదరదు. అది ఖచ్చితంగా అవతలవాడి యొక్క అవసరమును తీర్చగలిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన జీవితమును నిలబెట్టగలిగినదై ఉండాలి.